హైదరాబాద్ లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయా? పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వబోతున్నాయా అంటే అవునని అంటున్న ఈ ప్రస్తుత పరిస్థితులు హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరతపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ఆయిల్ కంపెనీలు తమ మొండి వైఖరిని వీడడం లేదని అమరేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. డీలర్లకు గతంలో ఉన్న క్రెడిట్ ఫెసిలిటీని కంపెనీలు నిలిపివేశాయని, కనీసం అడ్వాన్స్ పేమెంట్ చేసినా సకాలంలో స్టాక్ అందడం లేదంటున్నారు. అసలు సప్లై ఎందుకు ఆగిపోయిందో ఆయిల్ కంపెనీలు స్పష్టత ఇవ్వడం లేదని అమరేందర్ రెడ్డి మండిపడ్డారు. పోర్టల్లో ట్యాంకర్ కేటాయించినట్టు చూపిస్తున్నా బంకులకు మాత్రం వాహనాలు చేరడం లేదంటున్నారు అమరేందర్ రెడ్డి. కృత్రిమ కొరత సృష్టించి స్టాక్ నిలిపివేయడమే కంపెనీల వ్యూహంగా కనిపిస్తోందన్నారు. స్వయంగా తన బంకుకే 3 రోజులుగా ట్యాంకర్ రాలేదంటూ అమరేందర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. క్రెడిట్ తీసేయడం వల్ల మేము డబ్బులు సర్దుబాటు చేసుకుని కొంచెం సమయం పట్టింది. ఆ సర్దుబాటు నుంచి అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి 3 రోజులు క్రెడిట్ ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు అలాంటి క్రెడిట్ ఆయిల్ కంపెనీలు మాకు ఇవ్వలేదు. సో ఏదేమైనా కూడా మేము డీలర్ల అందరం కూడా చాలా వరకు 90-95% పేమెంట్ చేసేసాం. ఇప్పుడు ఏమైందంటే అడ్వాన్స్ పేమెంట్ చేసాం. అడ్వాన్స్ పేమెంట్ చేసినా కానీ మాకు పెట్రోల్ డీజిల్ అందట్లేదు. రీజన్లు ఏంటి అంటే చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు కంపెనీస్. మేము ఫోన్ చేసినా వస్తుంది అని మేము ఎప్పుడైతే ఇండెంట్ ఇస్తామో డబ్బులు కడతామో మాకు పోర్టల్లో కనిపిస్తుంది. మేము అమౌంట్ కట్టినట్టుగా మాకు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ అలాట్ అయినట్టు, ట్యాంకర్ నంబర్ అలాట్ అయినట్టు కనిపిస్తుంది. ఆ కనిపించినా కానీ వస్తుందని మేము అనుకుంటున్నాము. కానీ సాయంత్రం అయ్యేసరికి రావట్లే. సో సరే ఈరోజు ఏదైనా వీలు కాక రాలేదు ఏమో అని ఇంటెన్షన్తో నెక్స్ట్ డే చూస్తున్నాం. నెక్స్ట్ డే చూస్తే వాళ్ళు వస్తుంది, మీకు వస్తుందిలే, ప్రాబ్లం లేదు, మీరు క్యాన్సిల్ ఏం చేయకండి, మీరు వస్తుంది అంటే జనరల్గా ఆ రోజు రాకపోతే మళ్ళీ ఇంకో రోజు ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏమి క్యాన్సిల్ చేయకండి, మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, వస్తుంది అని చెప్తున్నారు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు అనిపించేది మా డీలర్లకు ఉన్న మా నెట్వర్క్ ద్వారా 2-3 రోజులు ఒక్కొక్క అవుట్లెట్ డ్రై స్టాక్ పెట్టాలని ఇంటెన్షన్లో వాళ్ళు సప్లై చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏరియాలో ఒక 5 బంకులు ఉన్నాయనుకోండి, 3 కంపెనీలే కలిపి వాళ్ళు సొంతంగా చేస్తురా లేకపోతే కోఇన్సిడెన్స్లో జరుగుతుందో తెలియదు. ఈరోజు నా బంకు 3 రోజుల నుంచి నాకు పెట్రోల్ రాలేదు. నాకు ఇక్కడే నా పక్కకున్న ఇంకో బంకు పెట్రోల్ రాలే. ఈ 3 రోజుల కంటే ముందు ఇంకో ఐఓసీలో పెట్రోల్ రాలే. వాళ్ళకి నిన్న పెట్రోల్ వచ్చింది, మాకు పెట్రోల్ డీజిల్ రాలే. అంటే ఇండైరెక్ట్గా రేషనింగ్ సిస్టంలో వీళ్ళు కొన్ని బంకులకి 2 రోజులు డ్రై పెట్టి సప్లై చేస్తున్నారు. దీని వెనకాల కారణం ఏమై ఉండవచ్చు అని మేము అనుమానించేది ఏంటంటే ఆయిల్ కంపెనీలకు ఇప్పుడు ఏదైతే యుద్ధ కారణంగా మన డాలర్ పెరిగి మన రూపీ వాల్యూ పడిపోయింది కాబట్టి మనం రేటు పెంచాలా. అయితే మిగతా దేశాలు అందరి దగ్గర రేట్లు పెరిగినాయి, మన దేశంలో పెరగలేదు. దానికి ఏదో రీజన్ ఉండొచ్చు, ఎలక్షన్స్ గురించి పెంచలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ లాసు పోయిన నెల మార్చి నుంచి ఇప్పటి వరకు ఆయిల్ కంపెనీలు భరించుతున్నాయి. ఇంకా ఎక్కువ భరించలేని స్థితికి వచ్చాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా రేట్లు పెంచితే వాళ్ళ నష్టాలు ఏమన్నా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. డీలర్లకు క్రెడిట్ తీసేయడం వల్ల మేము డబ్బులు సర్దుబాటు చేసుకుని కొంచెం సమయం పట్టింది. ఆ సర్దుబాటు నుంచి అయిపోయింది.